హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను గోటు హెడ్ ఫ్రై చేశాను. ఈ హెడ్ వచ్చేసి రాజధానిలో ఉన్న మేడం ఇచ్చింది. నేను దీన్ని పొద్దున్నే పగల కొట్టేసినాలండి నీట్గాను. ఇప్పుడు ఇంకా ఫ్రైకి కావాల్సినవి స్పూన్ మిరియాలు, లవంగాలు, చెక్క, జీలకర్ర ఇవి తీసుకున్నాను కొన్ని. వీటిని తీసుకునేటివన్నీ లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. దంచుకునేదానికి మనం పొడి చేసుకుందాం వీటిని. ఇంకా పగల కొట్టిన తలకాయ ఇంకా ఉడకబెట్టుకుంటున్నానులేండి. ఎందుకంటే మీకు చూపించలేదు, కాకపోతే నేను తలకాయ పగల కొట్టేసింది, కడుక్కొని వద్దామని చెప్పానని వెళ్ళేసరికి ఒక గిన్నెలో వేసి పెట్టినాను. ఆ బ్రెయిన్లో స్పిల్ వచ్చేసి బండి కింద నుంచి సైగ్గాకను వచ్చేసి దాంట్లో మూతి పెట్టేసింది. ఇంకా అది టేస్ట్ చేసింది, మనం ఏం టేస్ట్ చేస్తాంలే అని చెప్పానని దానికే సాక్రిఫైస్ చేసేసాను. ఇంకా దానికి మొత్తానికి అయితే ఒక 20 నిమిషాలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ముక్కల్ని. ఇప్పుడు అదే పెనుములో వచ్చేసి కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొద్ది కరివేపాకు వేసి అలా తిప్పేశాను. ఇంకా తిప్పేసిన దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ ముక్కలు వేసేసి కొద్దిగా అయిందిలేండి, అది ఎంతో అంత తలకాయ కొంచెం దాన్ని పగల కొడితే కనీసం 20 ముక్కలు కూడా రాలేదు దాంట్లో. ఎట్టలేండి, మనకి ఈ పూటకి సరిపోతుంది లేండి. ఒక 5 నిమిషాలు వచ్చేసి బాగా నూనెలో వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఎర్రగడ్డ వేసినాను, చిన్నది వేసినానులేండి, ఎందుకంటే మళ్ళీ పెద్దగా వేస్తే తీయగా ఉంటుంది. ఆ ఎర్రగడ్డ కూడా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి దాన్ని కూడా ముక్కలకు పట్టేలా కలిపేసుకున్నాను. కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసుకున్నాను. ఇదిగో చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి అలా కలిపేసి ఇప్పుడు కింద అడుగు మాడింది కదా, దాన్ని పైకి తెచ్చేదానికి మనం సగం టమాటా వేసుకున్నాము చిన్నది. దీన్ని కలిపేసాను. ఈ టమాటాలో ఉండే నీరు దాంట్లోకి కిందికి వెళ్ళేసి కింద బాగా అది అడుగు అంటిందంతా బాగా వస్తుంది. ఎందుకంటే ఫ్రై అంటే అడుగు మాడాలి, అది ఆనవాయితీ అంతే. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఆ టమాటా మగ్గిన తర్వాత వేసుకున్నానులే. ఇది గరం మసాలా 1/2 స్పూను, ఈ కారం వచ్చేసి 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇది మటన్ మసాలా, ఇది మనం కొట్టి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, చెక్క వేసి దంచుకున్నాం కదా ఆ పొడి, ఇది మొత్తం వేసి కలిపేసినాను నీట్గా. కలిపేసి ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఫ్లేమ్లోనే వేయించుకున్నాను. ఎందుకంటే కింద మనం వేసిన మసాలా అంతా మళ్ళీ మాడకన్నా ఉంటుందని. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం టేస్ట్ చేసినాలండి, ఉప్పు తక్కువ ఉండింది, అందుకని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసేసాను. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా కలిపేసి ఇంకా 2 పచ్చిమిరపకాయలు వేసినాను. మనకు కారం కావాలి బాగా ఫ్రై కంటే, అందుకని చెప్పాను 2 పచ్చిమిరపకాయలు వేసి కొద్ది కొత్తిమీర వేసేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేశాను. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసినామంటే ఫినిష్ అయిపోయింది. చూసారా ఎంత కమ్మగా అయిపోయిందో. మళ్ళీ కొత్తిమీర కావాలని నేనే కొద్దిగా వేసుకున్నానండి. గ్యాస్ ఆఫ్ చేసేసి 5 నిమిషాల తర్వాత దాన్ని సైడ్ చేసేసి ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాము. మనము దాంట్లోకి ఒట్టిది అలాగే తినలేం కాబట్టి నూనె ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ వేసుకున్నాను చిన్నది, ఇవి 1.5 టమాటా వేసుకున్నాను, ఎందుకంటే సగం దాంట్లో వేసాం కదా మనము. ఇంకా దాన్ని అలా కలిపేసి నీట్గా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చినాను. టమాటా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఇప్పుడు అలా కలుపుకొని మూత తీసి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసినాను, మళ్ళీ గుప్పిడంత కొత్తిమీర వేసేసి దాన్ని కూడా కలిపేసి కొంచెం చింతపండు వేసి ఆయన మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చే అది అయిపోయింది. మొత్తానికి పచ్చడి కొట్టేసిన మిక్సీలో వేసేసి దంచాలంటే మన నుంచి కదా ఇప్పుడు డ్యూటీ ఉంటాయి మనకు. మళ్ళీ మొత్తానికి సంగటి కూడా పక్కన పెట్టేసినాను. కర్రీ చూడండి ఎలా అయిపోయిందో నీట్గా ఫ్రై. అబ్బా ఈడే పెద్ద చోటాకే నాయుడు గారు అనుకుంటున్నాడు మేడం. కెమెరాని చూడండి ఎన్ని యాంగిల్ ఎత్తారు, కళ్ళు తిరుతారు రే ఎదవా. మొత్తానికి అన్నీ రెడీ ఫినిష్ అయిపోయినాయండి. ఈ పక్కన ఉండేది నెయ్యి లేండి, ఈ పచ్చళ్ళకి నెయ్యి లేకుండా మనకు ముద్దది కదా. ఓకే అయితే కూర్చున్నాడు చూడండి. ఇంక సంగటికి గుంత చేసేసి నెయ్యి అందులో పోసేసుకున్నాడు. అది పానకం కదా పోసుకున్నట్టు నెయ్యి అనుకుంటున్నాడు. మరి ఎదవ ఏమనుకుంటున్నాడో, కొలెస్ట్రాల్ పెరుగుతాయి రే అవంతరాన్ని వేసుకుంటేను. రమేష్ తేనె తెచ్చాడు కానీ కుమ్మేస్తున్నావు నెయ్యి. ఇప్పుడు పచ్చడి వేసుకున్నాడు. పచ్చడి వేసేసి ఇంక మొత్తానికి టేస్టింగ్ చేస్తాము మనము. మటన్ ఫ్రై, ఇది అది హెడ్ ఫ్రై, మటన్ ఫ్రై అంటున్నాను సారీ. ఇంకా మొత్తానికి అయితే వేసేసాను. చూద్దాం ఇప్పుడు మరి ఎలా ఉంటుందో, మనోడు టేస్టింగ్ చేసి చెప్తాడు. కానీ తొందరగా కానీ బిన్న మళ్ళీ మనకు డ్యూటీలు పడినాయనుకో దోలు తీరిపోద్ది అదవా. నీటిలో అద్దుకొని పచ్చళ్ళలో దుద్దుకొని ఓకే ఎలా ఉంది పచ్చడి? పచ్చడి సరే కానీ ముందు అది హెడ్ ఫ్రై చూడు ఎలా ఉందో, అది చూసి టేస్ట్ చేసి చెప్పండి. అబ్బాయి ఎలా ఉంది చూడు. సరేలే కానీ ఇంక మేము తప్పుద్దా మాకు. ఈడేంటిడో తిని ఏం మాట్లాడకన్నా ఉన్నాడో ఏంట్రా, ఏదో ఒకటి చెప్పరా. ఓరే అరే రే చాలా కథలు ఉన్నారా నీకాడ. పర్ఫెక్ట్. ఒక విషయం చెప్తానండి అయితే, మొత్తానికి అయితే మీ అందరికీ మీరందరూ మెచ్చేలా నేను చేయలేకపోవచ్చేమో కానీ నాకు నచ్చేలా మటుకు నీట్గా చేసుకొని తింటానండి నేను. అలా చేసుకునేటివి వీడియోలు ఇలా పెడుతున్నాను. కాకపోతే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ ఏం పెట్టడం లేదు. సర్లే పర్లేదు, అంతవరకైనా చూస్తున్నారు. మీ అందరికి చాలా థ్యాంక్స్. అదిరిపోయింది ఫ్రై. అస్సలం బాయ్.